బ్యాక్ టు న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. ట్యూషన్ కు వెళ్లిన 13 ఏళ్ల విద్యార్థిని అదృశ్యమైంది. బాలిక మిస్సింగ్ పై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక కోసం గాలిస్తున్నారు. అమలాపురంలో 13 ఏళ్ల బాలిక మిస్ అయింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ఆ బాలిక మిస్సింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అనే 14 సంవత్సరాల విద్యార్థిని తనతో ట్యూషన్ చెప్పి ట్యూషన్ అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది. అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందినటువంటి ఈ బాలిక మున్సిపల్ కాలనీ నుండి రావణం మల్లయ్య వీధిలో ఉన్నటువంటి ట్యూషన్ కి బయలుదేరి అక్కడి నుంచి ట్యూషన్ కి వెళ్లకుండా ఎటు నుంచి ఎటు వెళ్ళింది అనేది ప్రస్తుతం తెలియట్లేదు. వైట్ కలర్ అప్పర్ వైట్ అండ్ బ్లాక్ లోయర్ డ్రెస్ తో కొంత బయటకు వచ్చినట్లుగా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒక సీసీ ఫుటేజ్ లో హర్షిత వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే రికార్డు కావడం జరిగింది. అయితే ట్యూషన్ కి వెళ్లకుండా ఎటు వెళ్ళింది, ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా తనకు తానుగానే బయటకు ఎవరితోనా వెళ్ళిందనే దాని మీద ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి సి వీరబాబుకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం సీసీటీవీలో 10 మీటర్లకు ముందు వెళ్లి వెనక్కు తిరిగినట్లుగా గుర్తించారు. అయితే ఎందుకు ఈ అమ్మాయి మిస్ అయిందనే దాని మీద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఇవాళ అమలదాసుకు సంబంధించినటువంటి మిస్సింగ్ వెనకాల అసలు ఉన్నటువంటి మిస్టరీ ఏంటనేది పోలీసులు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ గణేష్, థాంక్యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. ట్యూషన్ కు వెళ్లిన 14 ఏళ్ల విద్యార్థిని అదృశ్యమైంది. బాలిక మిస్సింగ్ పై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక కోసం గాలిస్తున్నారు.